ఈ దొంగల గురించి చెప్పి చెప్పి ఆష్టకత్తాన్ని కానీ దొంగలకు మాత్రం బోరు కొడతలేదు కావచ్చు. అసలు వాళ్ళకు దొంగతనాలు చేయకుంటే పొద్దెల్లదై ఉండాలి. గట్లున్నది మరి వాళ్ళ కథ. ఈ దొంగల బుద్ధి ఎన్నడు మారుతుందో అగ చూడురి. ఇవాళ ఎసంటి దొంగలు వచ్చిరో మన ముచ్చట్లకు. అగో మోసుకొస్తుర్రు. ఇల్లు సెక్యూరిటీల్లో పోలీసుల్లో కాదు, దొంగలట. మహారాష్ట్రలా ఒక పెద్ద గణపతి గుడి ఉన్నది. ఆ గుళ్ళదే ఈ హుండీ. ఈ హుండీని ఎత్తుకుపోయే ఉపాయం చేసిర్రు దొంగగాళ్ళు. అగ చూడు ఎంత బందోబస్తుకొచ్చిర్రో. రాడ్లు గడ్డపారలు తెచ్చుకొని మోకానికి ముసుగులేసుకొని గిట్లా డ్యూటీ ఎక్కిర్రు. దేవుని హుండీనే మాయం చేసిర్రు. వాళ్ళ చేతులు ఇరిగిపోను. మహారాష్ట్ర దొంగలు గట్ల చేసిర్రా. ఇప్పుడు ఈ బంగారం దుకాణం దిక్కు నజరయ్యిర్రి. ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు కదా. అంతల్నే ఈ దేడ్ దిమగ్గాళ్ళొచ్చిర్రు. ఇక వీళ్ళను సూసుడుతోనే దుకాణంలా ఉన్నోళ్ళందరూ పరారు. ఇంకేందిగా దొంగల పని ఇంకా అల్కగా అయింది. దొరికినట్టు ఎత్తుకుపోయిర్రు. గిటు చూడురోళ్ళ ఓ దిక్కు దొంగలు గిట్లా దోసుకోబోతుంటే ఇంకో దిక్కు ఈ దుకాణానికి కావాలిగా సెక్యూరిటీ ఏమో మూలకు కూస్తున్నాడు. అంటే పానం కూడా ఎక్కువనే కదా, అందుకే వాళ్ళు ఎత్తుకుపోతుంటే చూసుకుంటున్నాడు. ఇగో గిట్లా తయారైతురోళ్ళ దొంగలు. పగలు లేదు, రాత్రి లేదు, ఇండ్లు లేదు, దుకాణాలు లేదు, గుళ్ళు లేవు, బళ్ళు లేవు. కంటికి కానొస్తే చాలు మాయం చేసుడే పని పెట్టుకున్నారు.